మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి రైటర్గా వచ్చు, ఇంకొన్న వచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే. సో మిగిలిన టీం అంతా. ఓకే. నా జాబే నాది సార్. నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు. కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు, అసలు నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోకి చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు. ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది, డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతాం అసలు ఆయనకు తెలుసు, నాకు తెలియదు అసలు. నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరా పెట్టుకుంటాను నేను. అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం. నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరా పెట్టుకున్నా. ఇది బేసిక్, ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా అంటే తెలియదు, లైట్లు అంటే తెలియదు. అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్. అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మ ఎలా తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే సార్. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం, మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం. కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే, ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదండి, ఇంకో పాట. సో ఇంకో పాట కొడతాడు, ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడనరీ సంగతి ఆడే కుట్టాడు. అతని వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి. సరే హీరో నేచర్ లవరు, అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం అని అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే నా సినిమా కోసమే, నా సినిమా ఇదే. వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం. నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బుల్ పెట్టుకున్నా, లేదా పెట్టుకుని అసలు వాళ్ళని యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట్ట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని. అది స్కాలరే, నో డౌట్. అందులో దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియను, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది. పాడాడు ప్రకాష్ జనతా గారు సార్, దానికి ఒక క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అది ఒక టెంపుల్ లాంటిది. జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని అతను ఒక భారీ సెట్ వేసుకున్నాడు. సరే వీడియోలో 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు. టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు కలర్స్. హోంవర్క్ చేశాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. సో అంత పని చేసినప్పుడు నేను ఏమన్నానంటానండి, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు. డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీదే కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకు వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రంబోడు కష్టపడి పనిచేసా, ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనాలకమాలను ఉంచున్నారు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి. మావాడు ఎక్స్ట్రాడినరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడినరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం. నాకు రాని పనికి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ పెట్టుకున్నానండి. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు, పీరియడ్ అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా వాళ్ళు పెట్టుకోను అంటున్నా. అదే అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. ఏంటంటే కెమెరామెన్ వదిలేయకుండా బ్లాక్ అయితే చెప్పగలగాలి కదా. కెమెరా మీద గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ అయితే అక్కడ ఎలాంటి షాట్ అన్నది ఉండాలి కదా. అదే అంటే బ్లాక్ అనేది
గ్యారేజ్లోకి ఎంటర్ అయ్యానండి. ఎవరికి డిస్కషన్ సార్. ఇప్పుడు మోహన్లాల్ గారు అక్కడ కూర్చున్నారు, ఎన్టీఆర్ గారు రావాలి. సో డైనమిక్గా కావాలని అడుగుతాం. ఓకే. ఎందుకంటే నాకు 100 క్రాఫ్ట్లు అక్కడ. అవును. నేను మళ్ళా చిన్న హీరో ఏ షర్ట్ వేసుకున్నాడు, వేరే ఆర్టిస్ట్ వచ్చాడా లేదా, 4 o'clock వేరే ఆర్టిస్ట్ని పంపించాలి, ఈ రిలేషన్స్ ఉంటాయి. బట్ కెమెరామెన్ జాబ్ ఏంటి, ఒక లొకేషన్లో తన కన్ను పెద్దది నాకంటే, అంటే కెమెరా కాబట్టి నంది. సో అతను నాకు ఒక హింట్, శివ ఇక్కడ నుంచి పెడితే అదిరిపోద్ది, హీ స్పీడ్ ఫర్ దాట్. డిస్కషన్లో వస్తుంది. డైరెక్టర్ కూడా బ్లాక్ తెలిస్తే పీసీ శ్రీరామ్ ఎందుకు సార్ అసలు? అసలు మణిరత్నం గారికి అసలు బ్లాక్ సెన్స్ తెలియదు. అసలు ఆయన పీసీ ఎందుకు? ఆయన పెద్ద కెమెరామెన్ తప్ప చిన్న కెమెరామెన్ చేయరు సినిమా. అదేంటి అసలు? కరెక్ట్. ఎక్కడో లోపల నాకంటే అతనికి బాగా తెలుసు, ఈ యాక్సెప్టెన్స్ ఉండాలంటున్నా. ఓకే. నాకంటే ఆయనకి బాగా తెలుసు బ్లాక్. సో ఇప్పుడు ఈ షెడ్లో సీన్ తెద్దామని నేను అనుకుంటా. సో మా ఇద్దరం కూర్చున్నామంటే కెమెరా ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుంది, బట్ ఎక్కడ చాలా బాగుంటుందో వాళ్ళకే తెలియాలి. సో అతనికి డబ్బులు ఇచ్చిందే అందుకు. సో అతని జాబ్ అతను చేయాలి. నేను అది లాగేసుకొని నేను చేశాను అది నాకు ఎప్పుడు లేదు అసలు. అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా మీకు? అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాను. మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు.